హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ఎంపైర్. ఎట్లున్నారు అందరు? మంచిన్నారా? నేనైతే మస్తున్నా. ఇంకా నేనైతే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా. ఉప్పల్ బస్ స్టాండ్ మా ఫ్రెండ్ వస్తుంది అనేసి. ఇంకా తనకి ఈసారి నుంచి రావాల్సి ఉన్నది. ఇంకా తనైతే వచ్చేసి ఇద్దరం కలిసి మేము సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అయితే బస్సులో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. బస్ ఎక్కగానే మాకు సీట్స్ లేకుండా నిలబడ్డాము. ఇక ఒక 2 minutes లేట్ అయింది నేను ఆధార్ కార్డు ఇవ్వడము. దానికి ఆ కండక్టర్ ఏమంటున్నాడు అంటే, మీ ఆడవాళ్ళు ఫ్రీగా వస్తే ఫినాలైనా తాకుతారు అని అనేసి నా మాటకైతే మా ఫ్రెండ్ ఫుల్ సీరియస్ అయిపోయింది. అసలు ఏడో ఒక్కళ్ళు చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళని అనాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీ బస్సులు పెట్టినా పెట్టకపోయినా మా పనులు ఉన్నప్పుడు మేము తప్పకుండా బస్సు ఎక్కాల్సిందే. ఇంకా మరీ దారుణంగా వేస్తున్నారు ఈ కండక్టర్లు అయితే. సికింద్రాబాద్లో మేము జూబ్లీ హిల్స్ బస్సు ఎక్కినాం ఫ్రెండ్స్. ఇంకా జూబ్లీ హిల్స్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామంటే మనకు బస్సెస్ అంటూ ఏమీ ఉండవు, ఏదో ఒకటి బుక్ చేసుకోవాల్సిందే. మేమైతే ఆటోని బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఆటో వచ్చేస్తుంది. బస్సు అయితే అస్సలే పడదు ఫ్రెండ్స్. ఇంకా బస్సు ఎక్కి నుంచి ఇంకా పానమంతా తాయమై అయిపోతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకా పడుకోకుంటే మాత్రం నా పరిస్థితి ఇంకా వేరే రకంగా ఉంటుంది. జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్లో దిగినాక మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి నడవలేము. మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం. ఫస్ట్ టైం వస్తే కొద్దిగా అటు ఇటు అవుతుంది, కానీ ఇది రస్తా పోతా ఉంటే తెలుస్తుంది అంతా. యూనివర్సిటీ లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ఇంకా 1 kilometer. మనకు కనిపించే స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ అది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అడవిలోకి వెళ్ళినట్టే ఉంటుంది ఆ ఫీలింగ్. అన్ని రాళ్ళు చెట్లు కనిపిస్తాయి. ఇంకా ఇది వచ్చేసి మనకు మెయిన్ క్యాంపస్. ఇంకా ఇది లోపలికి వెళ్తే బాగుంటుంది. ఇంకా మేము బుక్స్ కోసం వచ్చినాం కాబట్టి బుక్స్ కోసమే సెర్చ్ చేస్తున్నాం ఎక్కడ ఇస్తారనేసి. యూనివర్సిటీ లోపల కూడా బుక్స్ కోసం సెర్చ్ చేయడం చాలా కష్టము. ఇక అందుకే మేము ఆటోలోనే తిరిగినాము ఇంకా మొత్తం దొరికే వరకు. ఇక మాకు బుక్స్ ఇచ్చే ప్లేస్ అయితే దొరికింది. వచ్చింది దేవుడా అనుకునే లోపే ఇంక ఈయనేమో అటు నుంచి తిరిగి రమ్మంటున్నాడు. ఆయనేమో ఇప్పటిదాకా తిరిగింది సరిపోలేదని ఇంకా తిప్పుతున్నాడు ఈయనైతే. మా ఫ్రెండ్ అయితే మనీ ఇచ్చేసి వస్తుంది. ఇంకా నేనైతే బుక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. యూనివర్సిటీ చాలా గ్రీనరీగా కనిపిస్తుంది అండ్ చాలా క్లీన్ గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. రాలేదా మరి? లేదు, ఇది పిన్ను కొట్టింది ఉండే. ఇప్పుడు మా ఆయన తెచ్చింది ఇది మీసాకి పిన్ను కొట్టింది ఉండే. 2 ఇట్లా తీసుకొచ్చినాయి. ఏం వచ్చి నీళ్ళు స్టేజ్ నువ్వేం తీసుకున్నా? సబ్జెక్ట్స్ వేరు వేరే మరి. నేను ఎకనామిక్ తెలంగాణ ఎకనామిక్స్ తీసుకున్నాను. నేను తెలంగాణ పాలిటిక్స్ తీసుకున్నాను. పాలిటిక్స్ నాది పొలిటికల్ సైన్స్. నేను ఎకనామిక్స్ పాలిటిక్స్ కదా, డిఫరెన్స్ అంతే. అండ్ ఎకనామిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. 2 సబ్జెక్టులు నీది నాది వేరు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ 2 చదవాలి. అంటే ఒక తెలుగు ఒకటే సేమ్ ఉంటాయి. సేమ్ తీసుకున్నామో లేదు చూడాలి. బుక్స్ వచ్చినాక తెలుస్తుంది. బుక్స్ కాడికి వెళ్ళినాం కానీ ఇంకా బుక్స్ అయితే తీసుకోలే. ఇంకా మీషోలో పని ఉండని మళ్ళీ ఇంకా రిటర్న్ అయినాము. ఇంకా మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, అదైతే పేమెంట్ రిసిప్ట్ అన్నమాట. అదొకటి తీసుకురాలేరు వాళ్ళు. ఇది ఒకటి అప్లై రిసిప్ట్ మాత్రమే తీసుకొచ్చుకున్నారు. ఇంకా 2 తీసుకొస్తేనే మేము బుక్స్ ఇస్తాం అనేసరికి మళ్ళీ మీషోకి వచ్చినాము. నేనైతే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనకు ఏవైనా అవసరం ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి. ఆ పేపర్లు ఏం పెద్ద బరువు కూడా కాదు. ఎందుకంటే ఏది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు, ఏది అడుగుతారో కూడా తెలియదు. కాబట్టి ఎవరైనా బుక్స్ కోసం కొత్తగా వెళ్తే తప్పకుండా పేమెంట్ రిసిప్ట్, అప్లై రిసిప్ట్ విత్ ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లేకుంటే బుక్స్ అయితే ఇస్తలేరు, మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా నేనైతే బుక్స్ తీసేసుకున్నా. ఇంకా సంతకం కూడా పెట్టినా తీసుకున్నందుకు. బుక్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మొత్తం 9 బుక్స్ ఇచ్చిండ్రు. ఇంకా మా ఫ్రెండ్ది 3 బుక్కులు, మొత్తం 12 బుక్కులు. మస్తు వెయిట్ అయిపోయింది. కాదు, ఇప్పుడు నువ్వు పేపర్ తీసుకుని దగ్గరికి పోతావా? పేపర్ తీసుకునే దగ్గరికి అయితే ఈ అమ్మాయి రాగలదు. వచ్చే ముందర ఫోన్ చేస్తాం. సికింద్రాబాద్ దగ్గర డివైడ్ అవుతాం. అనేది 10 నిమిషాలే కదా రానికి. చిన్నప్పటి నుంచి అయినా నేను వెయిట్ ఎక్కువ మొయ్యాను. ఇంకా ఆ రోజు ఫీవర్స్గా ఉండేసరికి ఆ వెయిట్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. చాలా బరువు అయిపోయినాయి అసలు వెళ్ళేసరికి. సో బుక్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చినాం, మెయిన్ టెక్స్ట్ బుక్స్ కోసం. లోపలికి మేము ఉప్పల్లో ఉంటాము, అక్కడ నుంచి ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వచ్చినాము. ఈ పైకి రావడానికి కూడా ఏ ర్యాపిడో కూడా ఆటో వస్తలేదు, ఏ బస్సులు కూడా వస్తలేవు. తనలాడి ఇప్పుడు నడుచుకుంటా పోవాను. మరి ర్యాపిడో బుక్ చేస్తే వస్తుందో రాదో చూడాలి. ఇంకా నాదైతే బ్యాగ్ చూడండి, ఇగో ఫుల్ బరువు అయితే ఉన్నాయి. ఇంకా నైట్ నుంచి అయితే బాగా ఫుల్ జలుబైంది. ఈ బస్సులో ఎక్కేసరికి జూబ్లీ హిల్స్ బస్సు ఎక్కినాం. ఎక్కి నుంచి ఇంకా మామూలు కాదు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.
ఇప్పటికే 1:30 అయిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకెంత టైం అవుతుందో అనేసి అక్కడే తినేసినాం క్యాంటీన్లో. కానీ ఫుడ్ మాత్రం చెత్తగా ఉంది. ఆకలి కోపంలో తిన్నాం కానీ అస్సలు బాగాలేదు. మేము ఇచ్చిన దానికి వర్త్ అయితే కాదు. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఏమైనా తీసుకొచ్చుకోండి వెంట. బాగా పోయినప్పుడు దింపిండి కానీ నేను పోతే గుడ్డదాన్ని అయిపోతుంది తెలుసా. ఏం కూడా పట్టించుకున్నాను అతను తీసుకోతేనే పోతా. ఇంకా ఫుడ్ తినేసి అయితే స్టార్ట్ అయిపోయినాము. కొద్ది ఎనర్జీ వచ్చింది. ఇంకా ఇదైతే మెయిన్ క్యాంపస్. దీని లోపలికి వెళ్తే చాలా బాగుంటుందంట అని చెప్పింది మా ఫ్రెండ్. నేనైతే ఇప్పుడు వెళ్ళలేను. ఇంకా ఇప్పుడు వెళ్దామన్న టైం లేదు కదా అనేసి వెళ్ళలేము. అండ్ ఇదైతే మన మొత్తం అంబేద్కర్ యూనివర్సిటీ మ్యాప్ అన్నమాట. ఇటు నుంచి ఎటు వెళ్ళాలని మొత్తం దీంట్లో చూసి వెళ్ళాలి. ఇంత వెయిట్ మోస్తూ ఇంకెంత దూరం నడవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా కాసేపు కూర్చో ఇట్లా మనం అదంతా నడుచుకుంటూ పోవాలి. ఇంకెంతసేపు కూర్చుంటాం, టైం అవుతానే ఉంటుంది. ఒక్కొక్క అడుగు మెల్లిమెల్లిగా వేద్దామని స్టార్ట్ అవుతున్నాము. లోపలికి ర్యాపిడో బుక్ చేసిన వస్తలేవు, ఆటో కూడా వస్తలేవు బుక్ చేస్తే. ఇంకా మనం మెయిన్ ఎంట్రన్స్ వరకు నడవాల్సిందే. ఇంకా అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే మొయ్యలేకపోతుంది పాపం, చేతులు నొప్పులు వస్తున్నట్టున్నాయి. నాకు కూడా సేమ్ సిచ్యువేషన్. ఎవరో పుణ్యాత్ముడు ఇంకా మా కోసం అయితే కార్ ఆపిండు పాపము. ఇంకా మేము నడుస్తున్నాం కదా అనేసి ఇంకా మాకైతే శివయ్యనే పంపించిండు అని అనిపించింది. లేకుంటే అంత వెయిట్ని మోసుకుంటూ 1 కిలోమీటర్ నడవాలంటే మస్తు కష్టం అయ్యేది. ఇంకా ఇక్కడైతే మాకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దించేసిండు. దీన్ని దాటి రోడ్డు దాటితే మాకు బస్సెస్ అయితే దొరుకుతాయి. కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. ఇంకా నేను బుక్స్ తీసుకొని అయితే ఉప్పల్కి వచ్చేసిన, మా ఫ్రెండ్కి ఇచ్చేసిన. బాయ్ గాయ్.